వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ అనేది ఈ రోజు వరకు కొంచెం తగ్గింది. మళ్ళీ ఒక 1% అనేది అలా పెరగడం జరిగింది. దగ్గర దగ్గర ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి 1,22,000 వరకు అప్రాక్సిమేట్‌గా అలా నడుస్తుంది. సో ఇప్పుడు మనం గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్ట్ చేయకూడదా? దీని గురించి మాట్లాడడానికి ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. మధు గారితో మాట్లాడదాం. మాట్లాడే ముందు మీరు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు గోల్డ్ అనేది చూసాం ఒక 2-3 వీక్స్ ముందు ఎలా పెరిగిందో ఒకేసారి మళ్ళీ పడిపోయింది. కరెక్షన్ అంటూ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మనం చేసేటప్పటికి 120, 122 అప్రాక్సిమేట్ అటు ఇటుగా ఉంది. MCX అలా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనం గోల్డ్ అండ్ ఇప్పుడు సిల్వర్ కూడా పడిపోయింది. గోల్డ్ మీద అండ్ సిల్వర్ మీద ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? 1 ఇయర్ నుంచి హస్బెండ్ అండ్ వైఫ్ కి ఉన్న ఈ ఫైటింగ్ కాస్త ఎవరు విన్ అవుతారో అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైతే వన్ సైడ్ ఫీమేల్ సైడ్ వెళ్ళిపోతుంది. జనరల్ గా ఎప్పటి నుంచో చెప్పేది ఒకటే సార్, మీరు తగ్గిందని ఇన్వెస్ట్మెంట్ చేయడము, పెరిగిందని అమ్మేయడము, ఈ కాన్సెప్ట్ లో మీరు ఉన్నంత వరకు ఈ కన్ఫ్యూజన్ లో మీరు ఎప్పటికీ డబ్బును పోగేయలేరు, వెల్త్ క్రియేట్ చేయలేరు. అదైతే క్లియర్. రెండోది, సిల్వర్ విషయంలో మీరు మాట్లాడుకున్నా, గోల్డ్ విషయంలో మాట్లాడుకున్నా, ఏ కంట్రీ అయినా సరే ఇప్పుడు దాన్ని సిల్వర్ యొక్క నిల్వల గురించి ఎవరు స్టడీ చేయడం కానీ, ఒక రిపోర్ట్ ఇవ్వడం కానీ అనేది లేదు సార్. అదొక ఇండస్ట్రియల్ ప్రోడక్ట్, దట్ ఈస్ ఫేర్. అందులో కొస్త ఇంటర్నేషనల్ కూడా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు పోస్టులు కొట్టి ఇంకా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఫేక్ డబ్బును సేవ్ చేయడం మానేయండి, గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, 7 లక్షలు ఇది వెళ్తుంది, 9 లక్షలు అది వెళ్తుంది అని రకరకాల ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసేస్తున్నారు. ఇది అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతి ఇండస్ట్రీలో ఫోమో అనేది ఉంటుంది. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. డిఫెన్స్ స్టాక్స్ లో ఉండే మొన్నటి దాకా, ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ తగ్గిపోయింది, మళ్ళీ గోల్డ్ ని పట్టుకున్నారు. గోల్డ్ తగ్గుతా ఉంది, సిల్వర్ పట్టుకుంటున్నారు. సిల్వర్ తగ్గుతా ఉంటే ఇంకో దాన్ని పట్టుకుంటారు. అంటే ఇది మీరు లాంగ్ టర్మ్ యావరేజ్ అర్థం చేసుకోనంత వరకు మీరు గోల్డ్ కొన్నా, సిల్వర్ కొన్నా, కమోడిటీస్ లో ఏది కొన్నా, ప్రీషియస్ మెటీరియల్ కొన్నా కూడా లాభం లేదండి. కాబట్టి గోల్డ్ పెరిగింది తగ్గింది అని టెంపరీ చూడడం కంటే లాంగ్ టర్మ్ యావరేజ్ అనేదే చూసుకోండి ప్రతి ఒక్కరు. ఈ టెంపరీ పెరుగుతుంది తగ్గుతుంది. టెంపరీ పెరిగే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, టెంపరీ పెరిగే రియల్ ఎస్టేట్ ఉంటుంది, టెంపరీగా పెరిగే సిల్వర్ ఉంటుంది, టెంపరీ పెరిగే గోల్డ్ ఉంటుంది. సార్, మీరు ఎంత కాలానికి ఈ ఫోమోన్ అయితే వదిలేస్తారో, ఇది రిచ్ మైండ్ సెట్ ఎప్పుడైనా సరే బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ఉండాలి. ఈ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీలో మీకు వెల్త్ బిల్డ్ అవుతుంది. బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ లేనంత వరకు ఈ అమ్మడం కొనడాల్లో మధ్యలో మీరు ఆటబొమ్మలాగా మారిపోతారు. కాబట్టి మన అవసరాలకు కన్జంప్షన్ పర్పస్ లో గోల్డ్ కొనుక్కోవడం తప్ప, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొనాలి అనుకుంటే మనం ఒక ఫార్ములా చెప్పాము ఆల్రెడీ, 10-20% వరకు పెట్టుకోండి అని. దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అట్లాంటివి ఏం పనులు చేయదు. అందులో మొత్తం అమౌంట్ అవసరమే లేదు సార్. 30% కూడా అంటారా? 30% కూడా నాకు తెలిసి అయితే 30% ఎక్కువనే ఇంట్లో ఉంటాయి సార్ గోల్డ్. మీరు చూడండి, ఎన్నో కంట్రీల్లో లేని బంగారం అంతా కూడా మన ఇండియాలో ఉందని చెప్పేసి విన్నాం కదా. అంటే ఇప్పుడు అర్థమైంది, 90% ఆఫ్ ద వెల్త్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ రూపంలో బాగా బంధించబడి ఉంది. మళ్ళీ దానిపై నుంచి ఇంకా గోల్డ్ పెరుగుతుంది ఎక్స్పెక్టేషన్ తో ఇంకా కొంటున్నారు. కొనే ముందట ఒక్క విషయం ఆలోచించుకోండి, రానున్న రోజుల్లో మీ ఎమర్జెన్సీ ఫండ్ కానీ, మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మీ యొక్క రిటైర్మెంట్ కానీ, వీటన్నిటిని గోల్డ్ తోనే మీరు కంటిన్యూ చేయగలుగుతా అంటే 100% పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈజ్ ఇట్ పాసిబుల్? 100% నేను గోల్డ్ లోనే పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే నా రిటైర్మెంట్ కూడా గోల్డ్ అమ్మే ఉంటుంది, నా పిల్లల ఎడ్యుకేషన్ కూడా గోల్డే అమ్ముతాను, అలాగే నా ఎమర్జెన్సీ ఫండ్ కూడా గోల్డ్ అమ్మే నేను లివింగ్ ఎక్స్పెండిచర్ తీసుకుంటాను అనుకుంటే మాత్రం 100% పెట్టుకోండి. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? అందుకు అర్థమైంది ఏంటంటే, ఈ లాజిక్ మిస్ అయిపోతున్నారు అందరూ. నాకున్న గోల్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ నాకు దేనికి ఏది ఉన్నదో తెలుసుకోవడమే నిజమైన ఫైనాన్షియల్ ప్లానింగ్. అసలు ఏ అమౌంట్ దేనికోసం వాడాలి అని తెలిస్తే గోల్డ్ ఎంత కొనాలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఏ ప్లాన్ లేదు, మార్కెట్లో ఏది కనబడుతుంది, నలుగురు వచ్చి ఇక్కడ యాదగిరిగుట్టలో ప్లాట్ పెరుగుతుందంటే అక్కడ కొనాలని అనిపిస్తుంది, ఇంకొకరు సిల్వర్ పెరుగుతుందంటే సిల్వర్ కొనాలనిపిస్తుంది. కాబట్టి మీ అవసరాలకు తగ్గట్టు కొనుక్కోండి. మీ పోర్ట్ఫోలియోలో 20% ఉంచండి. పోర్ట్ఫోలియోలో 20% కంటే మించి ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్ రిటర్న్ ఏదైతుందో దాన్ని కంప్రమైజ్ అవుతారు. యాక్చువల్ రిటర్న్ ఆఫ్ 12-15% విచ్ ఈక్విటీ విల్ గివ్. ఆ రిటర్న్ మీరు మిస్ అయిపోతారు లాంగ్ టర్మ్ లో. మనకు లాంగ్ టర్మ్ యావరేజ్ కావాలి కదా, లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ ఇంపార్టెంట్ కదా వెల్త్ క్రియేషన్ కి. ఇప్పుడు 1 ఇయర్ లో 2 ఇయర్ లో డబుల్ త్రిబుల్ అయిపోయింది, దాని తర్వాత 5 ఇయర్స్ 10 ఇయర్స్ అసలు రిటర్న్ అనేది నార్మల్ ఇచ్చింది. నిఫ్టీ 50 రిటర్న్ కూడా క్రాస్ చేయలేదు, లేదంటే మీకు FD రిటర్న్ కూడా ఇవ్వలేదు అనుకోండి. యాక్చువల్ లాస్ ఎప్పుడవుతాం మనం? 10 ఇయర్స్ తర్వాత కదా లాస్ అయ్యేది. ఈ 1 ఇయర్ లో మన ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గోల్డ్ పెరుగుతుంది తెలిసిన, ₹1,00,00,000 బంగారం కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ లో చెప్పండి. 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసి గోల్డ్ కొనగలుగుతావా? 10 లక్షలు 5 లక్షలు కొంటావు, ఇంకా అది పెరిగితే 200 రేట్లు అవుతుంది, 300 రేట్ అవుతుంది, దాంతో నీ రిటైర్మెంట్ అయిపోద్దా?
పిల్లల ఎడ్యుకేషన్ అయిపోద్దా? అవ్వదు కదా. అలాంటప్పుడు ఇంకా దాంట్లో ఆ జోలికి ఎందుకు వెళ్ళాడు, ఆ ఫోమోలోకి ఎందుకు వెళ్ళిపోవడం మనం. కాబట్టి రిస్ట్రిక్ట్ చేసుకోండి. మల్టీ డైవర్సిఫికేషన్ అనేది వెరీ గుడ్ ఆప్షన్. బట్ ఆ రిస్ట్రిక్షన్ అనేది పెట్టుకోవాలి. ఇది అంటే 8% ఇప్పుడు గోల్డ్ 9% మీద అండి. డైవర్సిఫికేషన్ చేయండి అంటాం. మరి ఇప్పుడు చాలా మంది ఫిజికల్ సిల్వర్ కొంటున్నారు. ఉమ్. సిల్వర్ గోల్డ్ ఇప్పుడు నెక్స్ట్ ఈవీస్ లో కానీ, సోలార్స్ లో కానీ, బ్యాటరీస్ లో కానీ, సో దానికి ఎక్కువ కన్సంప్షన్ అంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సిల్వర్ మీద కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు సిల్వర్ అనేది తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారా సిల్వర్ లో? సిల్వర్ అంటే యాక్చువల్‌గా దాని యూజ్ ఇంకా స్టార్టే కాలేదు సార్. యాక్చువల్‌గా ఒక బయట మార్కెట్‌లో దాన్ని పెంచడం జరిగింది గానీ, నిజంగా యూజ్ స్టార్ట్ అయ్యి ఆ డిమాండ్ ఇంకా రానేలేదు మార్కెట్‌లో. ఓకే. వస్తుందన్న ఎక్స్‌పెక్టేషన్‌తోనే కొంటున్నారు. దాన్ని అమాంతం పెంచుకున్నారు. ఇంకొక 6 నెలలు ఆగండి. నార్మల్ రేట్‌కొస్తది. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి సిల్వర్‌లో అయినా సరే. సిల్వర్‌లో ఆ విప్లవం వచ్చినప్పుడు, ఆ విప్లవం వస్తది. ఇండస్ట్రియల్ విప్లవం వచ్చినప్పుడు ఆ సిల్వర్ రేట్ అమాంతంగా పెరుగుతది. ఇప్పుడు 4, 5 రకాలు చెప్తున్నారు. ఒకటి రేర్ ఎర్త్ మెటీరియల్ చైనా దగ్గర ఉంటుంది. అవును. దాని తర్వాత మనకు గోల్డ్, సిల్వర్. గోల్డ్ అంటే పక్కనేయండి. సిల్వర్ ఉంది ఇప్పుడు దానిలో. దీని యాక్చువల్ విప్లవం రావాలి అంటే టైం పడుతుంది ఇంకా. ఇది పెరిగేది ఏదైతే ఉందో ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ వీళ్ళ యొక్క అత్యాశ వల్ల పెరుగుతుంది తప్ప యాక్చువల్ కన్జంప్షన్ ఇంత లేదు. యాక్చువల్ ప్రొడక్షన్ ఇంత లేదు. యాక్చువల్ నిల్వలు రిజర్వ్ కూడా ఇంత లేదు. ఇంకెంత టైం పట్టింది మీరు చెప్పినట్టు నాకు యాక్చువల్ ప్రొడక్షన్? తెలిసినంత వరకు 6 to 1 year అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 6 months to 1 year అనేది యాక్చువల్ సిల్వర్ యొక్క యూజ్ అనేది మార్కెట్ లోకి 1 year లో రాబోతుంది. రాబోతుంది. 1 year కాబట్టి ఇప్పట్లో మీరు కొంటే ఓ 5-10 years నేను హోల్డ్ చేయగలుగుతానంటే హోల్డ్ చేయండి. మళ్ళీ నేను 6 నెలల తర్వాత పానిక్ అవుతాను, 3 నెలల తర్వాత నేను పానిక్ అవుతాను అనుకుంటే డోంట్ గో. ఓకే. సో అందుకే ఏం చెప్తామనంటే ఒకవేళ ఎక్స్ట్రాడినరీ పెరిగినా మనం 20% పెట్టుకున్నాం కాబట్టి అది 300 రెట్లు పెరిగినా మన 20% అది ఒక 300 రెట్లు పెరుగుద్ది కదా డెఫినెట్ గా. కానీ ఎక్స్ట్రాడినరీ పడిపోయినా సరే లాస్ ఎంత వరకు ఉంటుంది? 20 కాస్త 10%కి వస్తుంది. అంటే యాక్చువల్ లాస్ 10%. అక్కడ మేము 20% అనే దానికి లాజిక్ అదే అనమాట. మరి ఇప్పుడు చాలా మంది బిట్ కాయిన్ అలాగే రీసెంట్ గా మన ఈ క్రిప్టో కరెన్సీ గురించి వింటాం కదా. దాన్ని కూడా కొంత ఇంకా రెగ్యులేటర్ రాలేదు. బట్ స్టిల్ 5% యాడ్ చేసుకుంటున్నారు పోర్ట్ఫోలియో కొంతమంది. ఒకవేళ ఎక్స్ట్రాడినరీ పెరిగింది అనుకోండి ప్రాబ్లం లేదు, మన పోర్ట్ఫోలియోకి యాడ్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ డౌన్ అయింది అనుకోండి పోతే ఎంత పోతుంది? ఓన్లీ 5% అయిపోతుంది. అవును. సో దిస్ ఇస్ ద డైవర్సిఫికేషన్ బ్యూటీ అనమాట. ఆ డైవర్సిఫికేషన్ దేనికి ఎంత ఇవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. అలా తెలుసుకున్నారంటే మీరు గోల్డ్ కొన్న ప్రాబ్లం ఉండదు, సిల్వర్ కొన్న ప్రాబ్లం ఉండదు, ఇంకేది కొన్నా కూడా ప్రాబ్లం ఉండదు. అంతటికంతా తీసుకెళ్ళి ఎప్పుడైతే ఒక్క దగ్గర పెడతామో వేర్ వి విల్ డూ ద మిస్టేక్. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.